కోపడొద్దు, ఒక క్వశ్చనే ఉంది. నేను ఎందుకు కోపడతా అండి, నేనే మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను దీని తర్వాత. సో ఒక యాక్టర్గా మీరు చాలా వెర్సటైల్ రోల్స్ చేస్తున్నారు, ఐ అగ్రీడ్. కానీ ఛాన్స్ లేక అలాంటి రోల్స్ ఒప్పుకుంటున్నారా, లేదంటే ఆ క్యారెక్టర్ నచ్చి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రీవియస్గా కిస్సీన్ అని అన్నాను కదా, అలా. బేసికలీ ఛాన్సులు లేకనో లేకపోతే అంటే స్టార్టింగ్ నుండి చెప్తానండి, నేను మేబీ ఆఫ్టర్ వకీల్ సాబ్ నేను కూడా గ్లామరస్ రోల్స్ చేద్దాము అన్నట్లే కొంచెం గ్యాప్ తీసుకున్నాను. బట్ దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే హీరోయిన్స్ ఆర్ ఈజీలీ రిప్లేసబుల్ అండి. ఇఫ్ యూ టేక్ ఫ్యూ హీరోయిన్స్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన వాళ్ళు కొన్ని హిట్స్ లేకపోతే ఈజీగా రీప్లేస్ చేస్తున్నారు, వాళ్ళకి అనిపించట్లేదు. సో నాకేమనిపించిందంటే నాకు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అనిపించింది. ఆ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక వే మంచి ఫిల్మ్స్ తీసి ఓకే ఈ అమ్మాయి అనన్య ఫిల్మ్ చేస్తుంది అంటే దేర్ సంథింగ్ ఇన్ దట్ ఫిల్మ్ అని చెప్పి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్న ప్రాసెస్లో చేస్తున్న ఫిల్మ్స్ అండి ఇవన్నీ. అలాగని చెప్పి గ్లామరస్ రోల్స్ చెయ్యరా అనన్య గారు అంటే చేస్తాను, బట్ ఐల్ టేక్ సమ్ టైమ్. మేబీ నాకు ఒక మార్కెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత అప్పుడు మేబీ ట్రై చేస్తాను. దట్స్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ. మీ క్వశ్చన్. నా క్వశ్చన్, మీ అందరికీ ట్రైలర్ ఎలా అనిపించింది ఆనెస్ట్గా చెప్పండి. ఎవరెవరి చేతిలో మైక్లు ఉన్నాయో వాళ్ళు ఫస్ట్ మాట్లాడాలి. వాళ్ళు మీరే, ఆబ్వియస్గా మీ చేతిలోనే మైక్ ఉంది, ఆనెస్ట్గా చెప్పండి. నేను కొంచెం ఒక 2 సీన్ల దగ్గర కొంచెం భయపడ్డాను. ఇంకా మీ నుంచి పొట్టేల తర్వాత ఇంకొంచెం హాట్నెస్ని మేము ఎక్స్పెక్ట్ చేసాం, అది కనిపించలేదు. కనిపించలేదు, సినిమాలో ఉంటుందేమోనని చిన్న హోప్. ఓకే. అండ్ సలోని గారిని చూసి షాక్ అయ్యాం. ఓకే, సూపర్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓకే. ఓవరాల్గా ట్రైలర్ చాలా నచ్చింది అంటున్నారు. అంటే మీ అంత నచ్చలేదు కానీ నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ అనన్య గారు, ట్రైలర్ ఎలా ఉందని అడిగారు కదా, మార్చి 15 సినిమా చూసి అంత బాగుందని చెప్పాలని ఉంది. చెప్పాలి చెప్పేసా కదండి. ఓకే, చాలా బాగుందండి. 15th నాతో పాటు నాకు తెలిసిన ఒక 1000 మెంబర్స్ని సినిమాకి తీసుకెళ్ళేంత బాగుందని చెప్పండి. హ్యాపీ ఫీల్ అవుతాను, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సాయి చరణ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మిమ్మల్ని వకీల్ సాబ్ సినిమాలో చూశాను. అంటే మీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ హర్రర్ ఫిలిమ్స్కి వచ్చేసరికి చాలా ఎక్స్ప్రెషన్స్, చాలా యాక్టింగ్ కావాలి. బట్ మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు ఈ ఫిలింకి? గుడ్ క్వశ్చన్. ఆన్సర్ లేనప్పుడు గుడ్ క్వశ్చన్ అంటారు ఫస్ట్. బేసిక్లీ ఈ ఫిల్మ్ కోసం అంటే నేను శ్రీనివాస్ గారు ఇన్పుట్స్ ఎక్కువ తీసుకున్నాను. అంటే తను ఒక 1-2 days వర్క్షాప్స్ పెట్టారు. అండ్ ఆల్సో ఈ సీన్కి ఎలా కావాలి అని చెప్పేసి శ్రీనివాస్ గారు ఏం చెప్తే అది చేశాను. మ్యాక్సిమం ఇన్పుట్స్ కంటే కూడా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ఎక్కువ ఇన్పుట్స్ తీసుకున్నాను. కొంచెం క్లైమాక్స్కి కొంచెం వర్క్ చేసామండి. 1-2 days రిహార్సల్స్ అవి చేసాం, అంతేనండి.